సో ఈ వీడియో అయితే చికెన్ పకోడీ గురించి అండి. మన పల్లెటూరులో చికెన్ పకోడీ ఎలా తయారు చేస్తారని చూద్దాం షాపుల దగ్గర. సో చూసారు కదా, చికెన్ అయితే కొడుతున్నారు ఫస్ట్. మీకైతే క్లారిటీ ఉండాలని చెప్పేసి ఫస్ట్ నుంచి తీస్తున్నాను మొత్తం. చికెన్ కొట్టే దగ్గర నుంచి పకోడీ మన చేతికి ఇచ్చేంత వరకు కూడా పూర్తి వీడియో వస్తుంది మీకు. చూడండి, చికెన్ అయితే కొడుతున్నారు ఫస్ట్. ఫ్రెష్ మీట్ అయితే తీసుకొని ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కొట్టమన్నాను నేను పకోడీకి. చూసారు కదా, అట్లా చికెన్ తీసుకొని కొడుతున్నారు. చూసారు, పీసులు అయితే చిన్న చిన్నగా కొడుతున్నారు. అదంతా తీసుకుని అది ఒక బౌల్లో తీసుకుని అందులోకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నారు. నాకైతే అందులో చాలా వరకు పేర్లు తెలియదు, దానివల్ల నేను చెప్తలేదు. మీకు చూపిస్తాను, అది నెక్స్ట్ కనిపిస్తుంది, అప్పుడు మీరే చూడండి. వేసిన వాటిని అదిగోండి కలుపుతున్నారు నీట్గా మొత్తం కలిపేసి. మొత్తం కలిసేలాగైతే కలుపుతున్నారండి, మొత్తం పూర్తిగా ప్రతి మొక్కకి అది మసాలా పట్టేలాగా. నెక్స్ట్ అయితే బాయిల్ అయిన ఆయిల్లో అలా వేస్తున్నారు. ఆయిల్ అలాగా బ్లాక్గా కనిపిస్తుంది అనుకోకుండా, అదైతే చీకటిగా ఉంది, దానివల్ల అక్కడ మీకు అలా కనిపిస్తుంది. అందులోనూ ఆ మూకిడి కూడా బ్లాక్గా ఉండడం వల్ల ఆయిల్ అట్లా బ్లాక్గా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ ఆయిల్ అయితే బ్లాక్ లేదండి, అట్లా కనిపిస్తుంది అంతే. చూసారు కదా, బాయిల్ అవుతుంది మొత్తం పీసెస్, అట్లా ఒక్కొక్క పీస్ కింద వేస్తున్నారు. అదిగోండి ఫుల్గా బాయిల్ అవుతుంది. అదిగోండి ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, ఇవే వేస్తారు, ఇంతకు మించి వేసే వేరే కూడా ఏమీ లేవు. ఇదైతే అల్లం పేస్ట్. ఓకే, చూస్తున్నారు కదా, గరిటతో అలా తిప్పుకొని ఒకసారి అట్లాగా మొత్తం, అంటే పీసులు విడివిడిగా అవ్వాలి కదండి, అలా చూసుకొని అది ముక్క అయితే మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నారు కొంచెంసేపు వేగిన తర్వాత. అదిగోండి క్లైమాక్స్ అయిపోయింది మొత్తానికి. అయిపోయిన తర్వాత అది అందులోకి తీసుకున్నారు మొత్తాన్ని. అది హాఫ్ కేజీ అండి. నెక్స్ట్ అయితే అదిగోండి ఒక ఫ్రెష్ నిమ్మకాయ తీసుకున్నారు. ఓకే, ఎందుకంటే అట్లా వేడి వేడి దాంట్లోకి అట్లా నిమ్మకాయ పిండుకొని ఇలా ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది, అది అందరికీ తెలిసిందే టేస్ట్. పల్లెటూరులో అయితే ఈ విధంగానే ఉంటుందండి, మరి సిటీల్లో అటు ఎట్లా ఉంటుందో నాకు ఇంకా తెలీదు. నేనైతే ఇట్లాగా నెక్స్ట్ హైదరాబాద్ వచ్చి అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీస్తాను. చూసారు కదా, అట్లా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకుని అందులోకి చికెన్ పకోడీలోకి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. అది కూడా మనకైతే చేతికి ఇచ్చేస్తారు.